హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. ఈరోజు మన ఛానల్ వచ్చేసి అయితే మంచి రెసిపీ అండి. అందరూ ఇష్టపడి తినే రెసిపీ, అందరికి తెలిసిన రెసిపీ. కొద్దిగా డిఫరెంట్గా అయితే నేను చేశాను అనమాట. ఇందులో ఆలు అండ్ గోబీ ఈ రెండు కలిపి చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేస్తే కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు, ఇంత బాగా వచ్చిద్దా పద్మ అనేసి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫస్ట్ కొద్దిగా చికెన్ ఉంటే దాంతోనే చేద్దాం అనుకున్నాను, లేదు ఆలుగడ్డ యాడ్ చేస్తే బాగుంటుంది అనేసి అయితే అనిపించింది. చాలా డేస్ అవుతుంది ఆలుగడ్డ తిని కూడా. దీంట్లో అయితే ఇంక్లూడ్ చేసి అయితే కుక్ చేశాను. ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడైతే ఆనియన్స్ అండ్ ఒక ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ గోబీ ఇవన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. గోబీలో వచ్చేసి వేడి వాటర్లో ఏం కుక్ చేయలేదు, నార్మల్గానే పెట్టాను. అండ్ చికెన్ వచ్చేసి ఇలా స్కిన్ ఉంటేనే బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం. మీకు స్కిన్తో ఇష్టం లేకపోతే పక్కన పెట్టేసేయండి, స్కిన్ లెస్ తెచ్చుకోండి, చాలా బాగుంటుంది ఇలా స్కిన్తో తెచ్చుకుంటే. పిల్లలిద్దరికి రెండు అయితే లెగ్ పీస్లు అయితే వచ్చాయన్నమాట. నైట్ మా ఆయన చికెన్ తెచ్చాడు, దాంట్లో కొద్దిగా అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాడనమాట. ఎప్పుడు తెచ్చినా కేజీన్నర డెఫినెట్గా తీసుకొస్తాడనమాట. నెక్స్ట్ డే కూడా తినాలనిపిస్తుంది కదా చికెన్. ఇప్పుడైతే చికెన్ని ఒక 2 times అయితే మంచిగా వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని బాండి పెట్టేసుకోండి. మనకు చికెన్కి సరిపడా ఆయిల్ పడుతుంది, తక్కువ వేసినా బాగుండదు, అలాగని ఓవర్గా ఎక్కువగా వేసినా కూడా బాగుండదు. సరిపడా వేసుకోండి, ఇంతే వేయాలనైతే నేనేం చెప్పట్లేదు. చూసారు కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం సాజీరా, ఒక ఇలాచి, చెక్క, ఈ 3 చాలండి రెసిపీ టేస్ట్ స్మెల్ పెంచడానికి. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. సూపర్ స్మెల్ అండి. నేను ఎప్పుడైనా ర్యాండమ్గా ఇలా నార్మల్గా కుక్ చేసినప్పుడు రెసిపీ మాత్రం వేరే లెవెల్లో వెళ్ళుద్ది. మామూలుగా ఇంట్రెస్ట్గా చేసినా కూడా బాగానే వచ్చింది, కాకపోతే ఇది ఇంత బాగా వచ్చిందని నేను అసలు అనుకోలేదు. చాలా చక్కగా కుదిరింది. యాక్చువల్లీ ప్లాన్ వేరే ఉండే అనమాట, నేను ఫ్రై చేయాలనుకున్నాను. ఫ్రై కాకుండా ఇది కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయింది. ఫ్రై చేస్తే నా కొడుకు ఒక్కడికి కూడా సరిపోదు, రెసిపీలా చేస్తే నైట్ కూడా తినొచ్చు మా ఫ్యామిలీ మొత్తం అనేసి అయితే నేను రెసిపీ అయితే కర్రీ అయితే చేశానమాట. ఇప్పుడు కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవి వేసుకున్నాం కదా. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు మూత పెట్టేసి ఒక 5 to 6 minutes సిమ్లో మగ్గించుకోవాలి. ఎప్పుడైనా సిమ్లో వదిలేస్తే మన ఆనియన్స్ కానీ రెసిపీ కానీ చాలా చక్కగా కుక్ అవుతుంది. ఇదంతా కలిసేలా కలుపుకోండి మళ్ళీ ఒకసారి. చూసారు కదా, ఈ షేడ్లో ఉంటే మనకు సరిపోతుంది అనమాట. ఎంత బాగా కుదిరిందంటే ఆలుగడ్డలు పాతకాలంలో ఆలుగడ్డ వంకాయ లేకపోతే ఆలుగడ్డలు కొంచెం ఇంక్లూడ్ చేసేవాళ్ళు. పాతకాలం అంటే 19 కిడ్స్లో అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా వేసి వండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు మనకు ఆనియన్స్ మగ్గాయి కదా, అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉంటే వేయండి, లేదు అని అంటే ఏదైనా వేసుకోండి. నేనైతే ఇంట్లో రెడీ చేసింది అయితే వేయడానికి చూస్తాను. ఎప్పుడైనా మన హెల్త్ పర్పస్ ముఖ్యంగా మనకు ఉన్న దాంట్లో కొద్దో గొప్ప ఫ్రెష్గా తినడానికే చూడండి, ఇంట్లో రెడీ చేసిందే తినండి. ఇప్పుడైతే ఇంకా అల్లం పేస్ట్ కలిసేలా కలుపుకున్న తర్వాత పసుపు కూడా వేసుకుంటే సరిపోతుంది, చూసి వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మన చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, చికెన్ అయితే ఇంక్లూడ్ చేసుకుందాము. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నైట్ చికెన్ తెచ్చి నైట్ కూడా కుక్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ కూడా మళ్ళీ చికెనే అనమాట. ఎందుకంటే నాకు తెలియదు, నేను షాప్ నుంచి వచ్చేసరికి కూర ఉండడం అయిపోయింది అనమాట. ఇంకా నైట్ తిన్నాము, మళ్ళీ మార్నింగ్ ఉంటే నేను మనకు వీడియో పర్పస్లో మన వాళ్ళకి ఇలా కొంచెం డిఫరెంట్ రెసిపీ ఎలా ఉంటుంది అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా అదిరిపోయిందండి టేస్ట్. ఇలా ముక్కలన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మనకు ఆయిల్లో కిందికి పైకి కదుపుకుంటే మనకు అన్ని చోట్ల సరిగ్గా పడుతుందనమాట. ఇప్పుడైతే ఒక 5 to 6 minutes సిమ్లో మగ్గించుకున్నామంటే పర్ఫెక్ట్గా ముక్కలో ఉన్న వాటర్ అనేది బయటికి ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు 5 to 6 minutes అయితే మూత పెట్టి వదిలేద్దాము. దాంట్లో ఉన్న వాటర్ 75% అలా కుక్ అయిన తర్వాత మిగతా ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాము, ఆలు, గోబీ. ఇప్పుడైతే మూత పెట్టి వదిలేసేయండి. హరిబరిగా అయితే చేయొద్దు, చాలా చాలా మంచి ఫ్లేవర్ అయితే బయటికి గుమాయిస్తుంది. ఇలా అన్నీ మిక్స్ చేసుకోండి. చూసారు కదా మన చికెన్ మగ్గిపోయింది. ఒకరికైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది, లేదు పిల్లలు అన్నారు కాబట్టి మాకు 4 members కాబట్టి నైట్ మళ్ళీ కుక్ చేయడానికి అంత పాసిబుల్ అవ్వదు. చూసారు కదా, ఆలుగడ్డల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంత బాగుంటుందా టేస్ట్ అనుకుంటారు. అసలు నేను కూడా ఫస్ట్ టైం తిన్నప్పుడే షాక్ అయ్యాను. నెక్స్ట్ టైం మనకు రెసిపీ పరంగా మన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఇలా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని చూపిస్తున్నాను అనమాట. వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తే కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఒక 5 minutes మూత పెట్టి వదిలేస్తే మనకు ఆలు కుక్ అయిపోయినట్టే. ఇంకా గోబీ కూడా ఒక 5% అలా ఉందన్నమాట, అది కూడా కుక్ అయిపోతుంది. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఎండాకాలం కాబట్టి
ఆకలి దంచేస్తుంది. నేను కొద్దిగా పెరుగన్నం అయితే తినేసాను అనమాట. ఇంకా కర్రీ అయ్యేంత వరకు వెయిట్ చేసేంత ఓపిక లేదు, శక్తి అంతకన్నా లేదనమాట. సో ఇంకా మళ్ళీ దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, నేను ఏ రెసిపీ చేసినా కూడా వెల్లుల్లి రెబ్బలు కంపల్సరీ యాడ్ చేస్తాను, మీరు చూసే ఉంటారు. ఇవి వేసుకుంటే ఇంకా స్మెల్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా కారం కూడా చూసి వేసుకోండి, మీ రుచికి తగ్గట్టుగా. నేనైతే చూసి వేసుకుంటున్నాను, ఇంతే వేయాలని అయితే నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే మన కూర క్వాంటిటీని బట్టి వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 to 6 minutes మూత పెట్టి వదిలేస్తే మనకు అడుగు అంటకుండా ముక్క పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆలుగడ్డల్లోకి మనకు ఈ రసము, ఈ చికెన్ ఫ్లేవర్ అనేది వెళ్ళి మంచి టేస్ట్ ఉంటుందండి. ఇవన్నీ కూడా కొంచెం మనము చూసుంటాం కానీ మనం ఇలా ఎందుకు చేస్తాం మన సైడ్ అనుకుంటాము, కానీ వేరే సైడ్ అంటే నార్త్ ఇండియా సైడ్ చూస్తే ఇలా డిఫరెంట్గానే ట్రై చేస్తారు, వాళ్ళు అన్ని ఇంక్లూడ్ చేసుకునే తింటారు. మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ. చూసారు కదా, ఇలా 5 minutes మూత పెట్టి వదిలేస్తే మనకు దాంట్లో ఉన్న ఆయిల్ అనేది బయటికి ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, నేను మామూలుగానే కట్ చేశాను. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఎంత పర్ఫెక్ట్ స్మెల్ వస్తుంది తెలుసా. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే మీరు ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు అంటే కూరగాయలు తక్కువ ఉండి చికెన్ కూడా తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే నలుగురికి కూడా సరిపోతుంది అనమాట. కొద్దిగా చికెన్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది ఇది పర్ఫెక్ట్ ఐడియా అని అయితే నేను అనుకుంటున్నాను. ఇదన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము ఇంకా సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని, అండ్ ఇంకొకటి ఏంటంటే పైనుంచి కూడా మనము వాటర్ ఎంత ఇంక్లూడ్ చేసుకోవాలో చేసుకోండి. నేను 1.5 గ్లాస్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎంత గ్రేవీ కానీ ఆ ఫ్లేవర్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. అండ్ మనకు కావాల్సిన కసూరి మేతి అయితే మెయిన్ అండి, నిజంగా ఫ్లేవర్, స్మెల్ అండ్ తినేటప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో, డిష్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది. ఒక 5 minutes మూత పెట్టి వదిలేసాము అని అంటే ఆల్మోస్ట్ మన గోబీ ఆలు కూడా కుక్ అయిపోయినట్టే. ఆలు మాత్రం మెల్ట్ అయిపోయిందండి, నిజంగా నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది, అంత బాగుందనమాట. చూసారు కదా, ఇలా గ్రేవీగా ఉంటే మన కూర అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ కలిసేలా కలుపుకొని మనకు ఆలు కుక్ అయిందా లేదా చూసుకోండి. మనకు ఆయిల్ ఇలా 5కి వచ్చింది అని అంటే 100% కుక్ అయిపోయినట్టే. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి, సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇంతకు ముందు ఇంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదు నాకు. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎవరు తిన్నవ్వా ఎంత బాగుంది, ఎంత పర్ఫెక్ట్గా ఎలా చేశారు అని ఖచ్చితంగా అడుగుతారు. ఒకసారి ట్రై చేయండి. తక్కువ చికెన్ ఉన్నప్పుడు ఈ వెజిటేబుల్ యాడ్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. సో గోబీ కూడా అలా చికెన్ ముక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి అనేసి నేను కొంచెం పెద్ద ముక్కలే వేశాను. వేడి వాటర్లో వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇంక్లూడ్ చేసుకోండి, కుక్ అయిపోతుంది. ఈ రసంలో మనకి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అలా లెగ్ పీస్ తీసుకొని తినేయాలనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. చూసి